హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జిగబాబు బీటెక్ ఫిష్ మార్పై. ఈ రోజు మనం చేప పిల్ల అయితే వేసి పంపిస్తున్నామండి ఒకసారి. సో మన వాళ్ళు లెక్కేస్తున్నారు. సో ఈయన మన పార్టీ అండి, ఒకసారి చూడండి సార్. సో హాయ్ సార్. సార్ మీ పేరు చెప్పండి అండి మన సబ్స్క్రైబర్కి. పేరు శ్రీను. శ్రీను గారండి. ఏ ఊరు సార్ మనకి? అమలాపురం చల్లపల్లి. అమలాపురం చల్లపల్లి నుంచి అయితే మనం అక్కడికి చేపలు అయితే పంపిస్తున్నామండి. సో నేను అన్న సైజ్ ఎలా ఉంది, మీకు ఇచ్చే సైజు, మీకు వస్తున్న సైజ్ ఎలా ఉంది? కరెక్ట్గా ఉంది. అన్నపరం నేను ఏ సైజ్ గాని ఇచ్చాను సార్ మీకు? 500. 5 గాని ఇచ్చారు. ఎంతవరకు వస్తుంది గైరు? 5 గాని నుంచి ఎక్కడ వరకు వచ్చింది? 7 వరకు. 7 వరకు, 5 నుంచి 7, 8 కూడా కొన్ని ఉన్నాయి. అవి వస్తాయండి. లీస్ట్ 5 గాని అయితే నేను ఇవ్వడం అయితే జరిగిందండి. సో మీకు ఏమనిపించింది ఎక్స్పీరియన్స్? కానీ మనకి మన సబ్స్క్రైబర్ షేర్ చేశారనుకోండి, వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. ఏమంటే నేను ఏమైనా చెప్పమని చెప్పాను? లేదు అసలు ఒక్కటి కూడా నేను చెప్పమని అయితే చెప్పనండి. ఏ రైతుకి కూడా మీకు మొన్న పిల్లలు వేసుకెళ్ళేటప్పుడు జాగ్రత్తగా చెప్పాను. మీకు నేనేమని చెప్పాను ఇక్కడ రాగానే? అన్న మాట ప్రకారం ఇస్తాను. మీరు పిల్ల బ్యాగులు లెక్కేసుకోమన్నాను. మీరు ఎన్ని బ్యాగులు లెక్కేసుకుంటారో, మీరు ప్రతి బ్యాగ్ లెక్కేసుకున్నా పర్లేదు. 4 బ్యాగులు అయిన తర్వాత 5 బ్యాగులు లెక్కేసుకోండి, లేదా 10 బ్యాగ్ లెక్కేసుకోండి అని కూడా నేను చెప్పానండి. ఎందుకంటే నెంబరు అలా వేసి పంపించడం అయితే జరుగుతుంది. మళ్ళీ మనం ఓ బ్యాగ్ 6 బ్యాగ్ ఇవన్నీ మామూలు అవన్నీ వేసి పంపించడం కూడా జరుగుతుంది. సో 10,000 నెంబర్ అయితే మనం వేసి పంపించడం అయితే జరుగుతుంది ఈరోజు. సో అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సార్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సార్ మీకు ఇంకేమన్నా కల్చర్ గురించి ఏమన్నా 2 ముక్కలు మన దగ్గర నుంచి పిల్ల పట్టుకెళ్ళొచ్చు. మన ఊరి దగ్గర నుంచి అన్నం ప్రకారంగానే ఇచ్చాడు. పాత పిల్ల 2 సంవత్సరాలు ఉన్నాడు. 18 నెలలు ఖచ్చితంగా ఉంటుంది. 18 నెలలు ఖచ్చితంగా ఉన్న చేపలు అయితే నేను పంపిస్తున్నాను అండి. పిల్ల చూడగానే అర్థమైపోతుంది. ఆల్రెడీ సార్ 4 ఎకరాలు చేస్తున్నారు కంపల్సరీగా. దాని తగ్గట్టు ఎక్స్పీరియన్స్ ఉంది. ఎన్ని సంవత్సరాలు సార్ ఎక్స్పీరియన్స్? నాకు 5 years. 5 సంవత్సరాల నుండి ఎక్స్పీరియన్స్ ఉందండి చేపల్లో ఈయనకి. సో పిల్ల చూసిన వాడిని చెప్పేసి కరెక్ట్, ఇది 2 సంవత్సరాలు ఉంటుంది, అసలు అందులో ఇబ్బంది లేదు, చూసిన వాడిని కళ్ళు మూసుకుని వేసుకోవచ్చు అనేది. ఏమంటే నేనేమైనా చెప్పమని అనేది? నేను ఆల్రెడీ చెప్పిన అలాంటివి ఏం చెప్పమన్నాను. ఏ రైతుకి కూడా క్వాలిటీ అండ్ క్వాంటిటీ అసలు ఎక్కడా కాంప్రమైజ్ అవును. సో ఇదండి. సో ఎవరికైనా సరే చేపలు కావాలంటే మన దగ్గరకు వచ్చి బుక్ చేసుకోండి. వెనకాల మన ఇంకో విషయం ఏంటంటే, నా సొంత పిల్ల మాత్రమే నేను వేసి పంపిస్తానండి. బయటి పిల్ల ఆ పిల్ల చెప్పను. ఎందుకంటే మళ్ళీ ఎవరైనా కలుపుతారు, ఇది కలుపుతారు, అవన్నీ ఉంటాయి. సో అలాంటివి మన దగ్గర అయితే ఉండవు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వెళ్ళిన తర్వాత మనం మాట్లాడుకుందాం. సో వ్యాన్ కూడా ఇక్కడ ఉంది. సో వ్యాన్ లోడ్ అవుతుందండి అక్కడ. సో లోడ్ అయిన తర్వాత మనం పంపిద్దాం. థ్యాంక్ యూ సార్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్. హాయ్ గైస్, మీరు చూస్తున్న జిగబాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. సో ఈరోజు మనం చేప పిల్ల పట్టుబడి అయితే పడుతున్నామండి. సో మన వాళ్ళందరూ లాగుతున్నారు చూడండి. సో వాళ్ళు అయితే లాగుతున్నారు. ఎదరికొచ్చి ఆపాము, కాపు కాశారు. మళ్ళీ ఆ దగ్గర మన వాళ్ళు వెళ్తున్నారు చూడండి. జాగినర్స్ వెళ్ళండి అమ్మ వెళ్ళండి. ఆ దగ్గరికి లాక్కుండా వెళ్తున్నారు. సో లాగిన తర్వాత మనం కస్టమర్ రివ్యూ కూడా తీసుకుందామండి. ఆ రివ్యూ చూసి మీరు నా దగ్గర చేపలు అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా చేపలు కావాలంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఉంది. అలాగే మన ఛానల్లో కస్టమర్ రివ్యూస్ ఉన్నాయండి. ప్రతి ఒక్క రివ్యూ మీరు చూసి రైతు యొక్క అభిప్రాయాలు మీరు తెలుసుకుని నా దగ్గర చేపలు అయితే ఆర్డర్ పెట్టుకోండి. మీ అన్న నెంబరు, అన్న క్వాలిటీ ప్రకారం మన దగ్గర అయితే పిల్ల అయితే రావడమే జరుగుతుంది. సో పిల్ల పైకి లాగిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను. అక్కడ నుంచి మీరు పిల్ల చూడండి. అలాగే ఈరోజు మన రైతు అయితే పట్టుకెళ్తున్నారండి. ఎవరండి అది అమలాపురం అవతలకి అయితే చేపలు అయితే వెళ్తుందండి ఈరోజు. సో అమలాపురం నుంచి దగ్గర ఇంకొక 20 కిలోమీటర్లు ఎక్స్ట్రా అయితే వెళ్తుంది చేపల. సో ఆయనతో కస్టమర్ కూడా మన దగ్గరకు వచ్చారు. ఆయనతో మనం మాట్లాడదాం. ఆయన పిల్ల ఇచ్చిన తర్వాత ఆయన యొక్క అభిప్రాయం కూడా మీరు విన్న తర్వాత మీరు నా దగ్గర చేపలు అయితే తీసుకెళ్ళండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్. కాపు కాసుకున్న తర్వాత వల అయితే ఎక్కించడం అయితే జరిగిందండి. సో మన దగ్గర అయితే సొంత పిల్ల అండి నాది. బయట పిల్లలు, వాళ్ళ పిల్లలు, వీళ్ళ పిల్లలు అమ్ముతాం కాదు. నేను నా సొంత పిల్ల అయితే నేనైతే మనకి ఛానల్ ద్వారా మన సబ్స్క్రైబర్కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే 2 సంవత్సరాల పాత పిల్ల. రైతు చూసిన వెంటనే చెప్పేసారు, అన్న నో డౌట్ ఇది పాత పిల్ల అని. 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందండి ఆ రైతుకి. సో ఆయన మాటలోనే నేనైతే విన్నాను. సో అది కూడా మీరు కూడా విన్నారు. ఇంకో విషయం ఏంటంటే, నేను ఎవరికి వచ్చి అన్న ఇలా చెప్పండి అలా చెప్పండి అని అయితే నేను అన్నాను. ఎందుకంటే నేను మాట్లాడడం అవసరం లేదు, నా సరికే మాట్లాడిస్తుంది. సార్ నా దగ్గరకు వచ్చిన తర్వాత సైజు, క్వాలిటీ, అలాగే నెంబరు, ఈ 2 స్టాండర్డ్ మీద అయితే ఉంటాయండి. నేను చక్కగా అన్న నెంబర్ అయితే వేసి పంపించడం, అన్న క్వాలిటీ అయితే వేసి పంపించడం అయితే చేసి పంపించే మనిషిని నేను. సో ఎవరికైనా సరే చేపలు కావాలంటే స్క్రీన్ మీద నా నంబర్ ఉంది, అక్కడ నుంచి మీరు ఫోన్ చేయొచ్చు. అలాగే ఇంకొక విషయం అండి, మీకు డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. ప్రతి ఒక్క విషయాన్ని నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది. కొన్నిసార్లు కాల్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు, ఎందుకంటే కంపెనీకి వెళ్తున్నాను కాబట్టి. సో అక్కడ నుండి వచ్చిన తర్వాతనే నేను మీకు కాల్ బ్యాక్ చేస్తాను తప్పకుండా. సో అలాగే చేపలు కావాలంటే స్క్రీన్ మీద నా నంబర్ ఉందండి, అక్కడ నుంచి మీరు కాల్ చేసి చేపలు అయితే ఆర్డర్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే, చేపలు చూడండి, రండి నా దగ్గరికి రండి, చేపలు చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చి చేపలు చూసుకుని ట్రైల్ నెట్ వేసుకుని వచ్చిన తర్వాత మీకు అనుకున్న సైజు ఉంటేనే మీరు నా దగ్గర చేపలు వేసుకెళ్ళండి. రేపొద్దు మీరు వచ్చిన తర్వాత నా దగ్గర అన్న సైజు లేదనుకోండి, ఆపేసండి, మీ వ్యాన్ మీరు వేసుకెళ్ళిపోవచ్చు. సో 5, 6 సైజ్ అయితే మన దగ్గర అయితే అవైలబిలిటీ కొని. సో 4 కాడ నుండి ఇస్తానండి. సో 4, 5, 6 సైజ్ అయితే మన దగ్గర అయితే అవైలబిలిటీ ఉంది. ఎందుకంటే ఏం అవసరం లేదు ఇక. సో ఆ వరుస ప్రకారం అయితే నేను వేసి పంపించడం అయితే జరుగుతుంది. సో 4 కాడ నుండి అయితే ఇస్తాను.